హాయ్ అండి. మేమైతే ఒక ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. మరి ఆ ఫంక్షన్కి వెళ్తున్నామంటే వాళ్ళకి గిఫ్ట్ కొనాలి కదా. చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే మంచి కాస్ట్లీ గిఫ్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా నేను మా ఫ్యామిలీ మొత్తం ఇంటికి దగ్గరలోనే ఇంకా కార్ మీద అయితే వెళ్తున్నాము. నేను ఫస్ట్ టైం అనమాట గేటెడ్ కమ్యూనిటీ ఇంకా బిల్డింగ్ అయితే వెళ్ళడం. చూడండి ఎంత పెద్దగా మేము వెళ్ళేది హాఫ్ సారీ ఫంక్షన్. చాలా మంది మధ్యాహ్నమే పెట్టుకుంటారు, కానీ వీళ్ళు నైట్ అయితే పెట్టుకుంటున్నారు. ఫంక్షన్ లో కార్ పార్కింగ్ చేసేసి ఇంకా ఫంక్షన్ హాల్ కి వెళ్ళేసరికి ఇంకా 10 minutes టైం పడుతుంది అనమాట. అన్ని బిల్డింగ్ లోనే ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీ అంటే ఇంకా వాళ్ళందరికీ పక్కనే ఉంటుంది. ఏ ఫంక్షన్ చేసుకున్నా ఇంకా బయటకు వెళ్ళవసరం లేదు, ఇంక ఇక్కడే చేసుకోవచ్చు. మేము వెళ్ళేసరికి 8:30 అయ్యింది. ఇంకా మేమే లేట్ అనుకున్నాము, కానీ మేము వెళ్ళేసరికి ఇంకా వాళ్ళు రాలేదన్నమాట. ఇంకా మా ఆయన చూపిస్తున్నారు చూసారా, 27వ ఫ్లోర్ లో ఉంటారు. ఆ ఫ్లాట్ అయితే తీసుకున్నారు. అందరూ వచ్చారు, కానీ వాళ్ళైతే రాలేదు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి చాలా టైం పట్టింది. మేము కూర్చునే ఉన్నాం, వాళ్ళైతే వచ్చారు. ఇంకిద్దరికి ఒకటేసారి హాఫ్ సారీ ఫంక్షన్ అయితే చేసేస్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మ నాన్న కూడా నిల్చుని ఉన్నారనమాట. వచ్చిన వాళ్ళకైతే మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకా మేమైతే వాళ్ళకైతే అక్షింతలు వేసేసి వాళ్ళతో అయితే ఫోటో దిగేసి చిన్న వీడియో క్లిప్ తీసుకుంటాం అనేసి ఫోటో అయితే తీసుకున్నాము. మాతో పాటు మా చెర్మమ్మీ కూడా జాయిన్ అయిపోయింది. అక్కడ వాళ్ళందరూ చూసే వాళ్ళందరికీ మాకు 3 ఆడపిల్లలేమో అనుకుంటున్నారు. మేము తీసుకెళ్లిన గిఫ్ట్ అయితే వాళ్ళ చేతిలో పెట్టేసి కంగ్రాట్స్ చెప్పేసి వెళ్ళిపోయాము. కంగ్రాట్స్ ఎందుకు చెప్పారు అనుకుంటున్నారు. ఇప్పుడు చెప్పాను కదా, 27వ ఫ్లోర్ లో ఫ్లాట్ అయితే తీసుకున్నారు. ఇంకా గృహప్రవేశం హాఫ్ సారీ ఫంక్షన్ అంతా ఒకసారే చేసుకుంటాం, అందుకనే కంగ్రాట్స్ చెప్పాము. ఇంకా వెంటనే గిఫ్ట్ ఇచ్చేసి ఇంకా వచ్చేసామన్నమాట. సండే కదండి, చాలా వెరైటీస్ అయితే పెట్టారు. మటన్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్, బిర్యానీ, సంగటి, వడలు, ఐస్ క్రీమ్, డబుల్ కమిటా, వెజ్ లో కూడా చాలా రకాలు పెట్టారు. ఇంకా నాన్ వెజ్ ఉంటుండగా వెజ్ సైడ్ వెళ్తామా, అన్ని రకాలు పెట్టేసరికి అది తినేస్తాం ఇది తినేస్తాం అనుకుంటాం, కానీ ఏమీ తినలేకపోయాము. ఇంకా లాస్ట్ లో ఐస్ క్రీమ్ తినేసి ఇంటికైతే వచ్చేసాము. బై బాయ్.